అందరికీ శుభోదయం. తేదీ 9/1/2025 కొరకు దేవుని వాక్యం. లూకా సువార్త 1:68. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను. దేవుడు స్తుతిపాత్రుడు. మానవుడు దేవుణ్ణి స్తుతించడానికి బదులుగా ఏం చేసినా దానికి సరిసమానమైన పని ఈ భూలోకంలో లేదు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మానవులుగా మనకి అనుగ్రహించాడు. అయితే చాలా సందర్భాల్లో మనం దేవుణ్ణి స్తుతించకుండా మౌనిగా మారిపోతాం. ఎందుకు ప్రభువుని స్తుతించాలి? ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చాడు. దర్శనం ఇవ్వడం అంటే దేవుడు కనబడ్డం అని అనుకుంటాం. ఆ పదంకున్న తీవ్రమైన అర్థాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దర్శనానికున్న విలువ మనకి అర్థమవుతుంది. దర్శనం అనే పదానికి మూల పదం దర్శి. సూక్ష్మదర్శి అని వాడతాం కదా, మైక్రోస్కోప్లో ఏం చేస్తాం? కంటికి కనబడని వాటిని చూడడానికి సూక్ష్మదర్శిని వాడతాం. అదేవిధంగా ఎన్నిక లేని మానవుల్ని, ఏమాత్రం కూడా తన ముందు సరిపోని మానవుల్ని దేవుడే పట్టించుకొని ఒక కంటికి కనబడని మానవులైన మనల్ని ఆయన పట్టించుకొని ఆయనే ఈ భూలోకానికి దిగి వచ్చి తనకు తానుగా మన ముందు ప్రత్యక్షపరచుకున్నాడు. దర్శనం అనే మాట చాలా గొప్ప పదం. దేవుడు మనల్ని దర్శించాడు గనుక మనం దేవుణ్ణి అర్థం చేసుకున్నాం. మనం దేవుణ్ణి నమ్మడం కాదు, లేదా మనం దేవుణ్ణి కనుగోవడం కాదు, ఆయన కనుగొనేటట్లు మనకి సహాయాన్ని అందించాడు తన దర్శనమిచ్చి. అందువల్ల ప్రభువుని మీరు నేను స్తుతింపబద్ధులమై ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు కూడా అంటాడు, నువ్వు మానవుని దర్శించడానికి వాడు ఏపాటివాడు. ఏపాటి వాళ్ళం కాదు, ప్రభువే తన మహాకృప ద్వారా ఆయన్ని దర్శించే భాగ్యం మనకిచ్చాడు. ఆయనే తను తానుగా మనకి ప్రత్యక్షపరుచుకున్నాడు. అందును బట్టి మీరు నేను ప్రభువుని స్తుతించబద్ధులై ఉన్నాం. అట్టి కృపా కనికరాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు